దేవుని ప్రేమించలేని వారు ఎప్పటికీ దేవుని ప్రేమ ఆదరణ పొందుకోలేరు. దేవుడా ఈ లోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించిన వారి పరిస్థితి ఎలా ఉందో ఈ స్క్రిప్ట్ ద్వారా తెలుసుకుందాం. Lights are on the spotlight mark ready. అసలు నీ దగ్గర ఏమీ లేదు, ఎందుకు నీ బ్రతుకు? అయ్యలారా, అమ్మలారా, నేను మీ వల్ల ఏ పని చేయలేను. ఎందుకంటే నాకు ఉన్న అనారోగ్యం వల్ల మీ వంటి వారు పెట్టిన తిని సరిపెట్టుకుంటాను. కానీ ఎందరో అనుకుంటారు, దేవుడు అసలు ఉన్నాడా, ఉంటే ఈ బాధలు ఎందుకు అని. కానీ సమస్తమునకు సృష్టికర్త ఉన్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. మనల్ని ఈ జీవితం తర్వాత ఆయనతో కూడా ఉండాలి అని దేవుని రాజ్యంలో మన అందరము సంతోషముగా ఆయన పిల్లల వలె ఉండాలి అని మన కొరకు ఒక సంతోషకరమైన స్థలాన్ని స్థిరపరిచెను. ఆయనే మన యేసయ్య. ఆయన మన పాప శాపము నుండి రక్షించబడి మనమందరము ఆయనతో కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆయనే దేవుడు అని పరిపూర్ణంగా ఒప్పుకొనుగాక. ఈ పేద లాజరు యొక్క చిన్న మనవి అంగీకరించండి. ఈ ఆహారం తింటున్నాను, ఇది నా కొరకు ఇచ్చావయ్యా, స్తోత్రం. ఈ కుక్కలు నా గాయాలు నాకుతున్నాయి. ఈ శరీరం ఈ బలహీనతతో ఎంతో వేదనతో గురి చేస్తుంది, అయినా పర్వాలేదు. ప్రభువా, నన్ను ఎంతగానో ప్రేమించి నాకు ఈ శ్రమలు ఇచ్చావయ్యా, వందనాలు.
అరే ఎక్కడున్నావురా? అయ్యా ఇక్కడే ఉన్నానే. ఇతనిని ఇక్కడి నుంచి పంపించే, నా ఇంటి ముందు చూస్తాకే అసహ్యంగా ఉన్నాడు. అయ్యా అయ్యా అలా అనకండి అయ్యా. అయ్యా మీరు తినగా మిగిలిన రొట్టె ముక్కలను తిని బ్రతుకుతానయ్యా. ఇక్కడే ఓ పక్కన ఉంటానయ్యా. మిమ్మల్ని విసిగించనయ్యా. అరే చూడరా, నా ఆస్తి ఎంత గొప్పదో. తరులు కూర్చుకున్నా గాని తరగని ఆస్తి. నేను ఈ లోకంలో ఎన్నో బిల్డింగులు కట్టి ఒక్కొక్క దాన్ని కూడబెట్టుకుని కక్షలు తీర్చుకుని సంతోషిస్తున్నాను. నా అంత గొప్పవాడు, విలాసవంతమైన జీవితం జీవించేవాడు ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు. నాకు సాటి ఎవరూ లేరు. రారా ఫ్రెండ్, పార్టీ చేసుకుందాం. అరే ఫ్రెండ్, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడా? అరే నువ్వు ఊరికి అలా మాట్లాడకు. మంచి పార్టీ చేసుకుంటే అసలు నువ్వేం మాట్లాడకు. తండ్రి, ఇంతకాలం ఏమి ఉన్నా లేకున్నా నా నీతిని, నా భక్తిని, నా విశ్వాసమును కాపాడుకుంటూ అనేకులకు సువార్త చెప్పడానికి కృపనిచ్చావు. నా ఆకలి తీర్చడానికి ఈ ధనవంతుడి వాకిలి అనుగ్రహించావు. దేవా, ఈ పేద లాజరు కన్ను మూసే ఆసన్నం అయ్యింది. నా బ్రతుకు దినములన్నీ ఏ విధముగా నీకు అవమానకరంగా బ్రతకకుండా నీవు నాకు తోడుగా ఉన్న విధానముకై వందనాలయ్యా. అయ్యలారా, అమ్మలారా, ఆఖరిగా ఒక మనవి. సర్వలోక సృష్టికర్తను మరవకము. ఆయన యందు విశ్వాసం ఉంచండి. నీ కొరకు గొప్ప రాజ్యాన్ని నిర్మించారు. ఆయన కొరకు ఎదురు చూడండి. అయ్యా, నాకు జ్ఞాపకము చేసుకోండి. నేను నీ ముఖము చూడాలని ఆశతో ఉన్నాను. ఇంతకాలం ఈ భూమి మీద నేను పడిన బాధ నీకు తెలియనిది కాదు. కానీ నా ఆశ నీ కన్నులు ఎదురు చూడాలని తపనపరుచున్నవి. నీ రాజ్యంలో నా కొరకు కొంచెం చోటునివ్వండి. ప్రభు, నేను మిమ్మల్ని చూడాలని ఆతురతో ఎదురు చూచున్నాను. ప్రభు, నన్ను మరువకుము. నన్ను తీసుకో, నీ రాజ్యంలో చేర్చుకో. తండ్రి, తండ్రి, తండ్రి. అరే ఇది బాధ ఏందో చూడరా. అయ్యా లాజర్ బాబు, అయ్యా లాజర్ బాబు, ఇక్కడ లేయ్యా. అయ్యగారు అరుస్తున్నాడు. ఇక్కడ లేయ్యా. అయ్యా లాజర్ చనిపోయాడు. చచ్చాడా? వీడికి ఎక్కడా కనుగొనట్టింది. నా ఇల్లే కావాల్సి వచ్చింది. అయినా కానీ నా ఇంటి ముందు ఉన్న దరిద్రం పోయిందిలే. కాళ్ళకు తాడు కట్టి ఈడవరా. అయ్యా లాజర్ బాబు, బ్రతికి ఉండగా దేవుని గూర్చి చెప్పేవాడివి. ధనవంతుణ్ణి ఏమీ అడగలేదు. కొంచెం డబ్బు ఇవ్వమన్నా ఎవరో ఒకరు ఇచ్చేవారు కదా. కాలుకి తాడు కట్టి చేయమన్నారు ఆ పిసినారి ధనవంతుడు. ధనవంతుడు చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో వెళ్ళాను. అయ్యా అయ్యా, అలా ఉండాలి ఇలా ఉండాలి అని గొప్పగా చెప్పేవాడివి. నీ చావుని నువ్వే ఆపలేకపోయావు. అయ్యో, నేను కాలిపోతున్నాను. నేను భరించలేకపోతున్నాను. నేను ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లేదు. అతను లాజరు లాగా ఉన్నాడు. తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరము పడి లాజరు వేలును నీళ్ళల్లో ముంచి ఒక చుక్క ఇవ్వయ్యా లాజరు. అబ్రహాము ఎంతో బాధపడుతున్నాను. నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టమైనట్లుగా జీవించి విలాసవంతమైన జీవితాన్ని జీవించావు. అలాగే లాజరు భూమి మీద కష్టాన్ని అనుభవించి ఇప్పుడైతే నెమ్మదిని పొందుచున్నాడు.
నీవైతే కష్టాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు ఇటు రాకుండా మేమటు రాకుండా మీకును మాకును పెద్ద అగాధం ఉన్నది. తండ్రి, అలాగైతే నాకు భూమి మీద 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ బాధ అనుభవించకుండా లాజర్ని భూమి మీదకి పంపండి. వారికి చెప్పడానికి ఎంతో మంది సేవకులు ఉన్నారు. తండ్రి, అలా అనవద్దు. మృదులలో నుండి ఒకరిని వారి యొద్దకు పంపండి. వారు మారు మనసు పొందుతారు. వారి కొరకు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు. నీ మాట వారి మాట నువ్వు వింటే నీలాంటి పరిస్థితి రాకుండా ఉంటుంది. భావం: భూమి మీద ఆశలు దేవునికి దూరం చేస్తాయి. లాజరు వలె దేవునికి ఇష్టలుగా ఉన్నవారు నెమ్మదికరమైన జీవితాన్ని జీవిస్తారు. దేవుని ఏర్పరిచిన రాజ్యంలో సంతోషంగా జీవిస్తారు.